మరి సీజ్ ఫైర్ గురించి కావాలనే అమెరికా ఇజ్రాయెల్కు చెప్పలేదా, లేక చివరి నిమిషంలో ప్లాన్ మారిపోయిందా? ఏదేమైనా ఇజ్రాయిల్ అమెరికా మధ్య నమ్మకం ఇప్పుడు దెబ్బతింది. సీజ్ ఫైర్ విషయంలో ఇజ్రాయెల్ కోపంతో రగిలిపోవటానికి బలమైన కారణం ఉంది. ఇరాన్లోని ఒక పవర్ఫుల్ పర్సన్ని చంపేందుకు ఇజ్రాయెల్ స్కెచ్ గీసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. అదెవరో కాదు, ముజ్తబా ఖమైనీ. ఇరాన్ ప్రభుత్వంలో పవర్ఫుల్ పర్సన్. ఖమైనీని చంపేందుకు నెతన్యాహు భారీగా ఇన్వెస్ట్ చేశారు. అందుకే మరికొన్ని రోజులు, అంటే తమ టార్గెట్ రీచ్ అయ్యేదాకా వార్ కొనసాగించాలని కోరినట్టు సమాచారం. ఎందుకంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయాలన్న టార్గెట్కు ఇజ్రాయెల్ చాలా దగ్గరగా వచ్చింది. కానీ టార్గెట్ను ఫినిష్ చేసే టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజ్ ఫైర్ స్టేట్మెంట్ వచ్చింది. అమెరికా తీసుకున్న సీజ్ ఫైర్ డెసిషన్తో ఇజ్రాయెల్ ఆపరేషన్ మొత్తం ఆగిపోయింది. ఇజ్రాయెల్ దృష్టిలో సీజ్ ఫైర్ అనేది కేవలం యుద్ధానికి బ్రేక్ కాదు, శత్రువుని చావుదెబ్బ కొట్టే గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోవటం. ప్రస్తుతానికి ఈ సీజ్ ఫైర్ కేవలం 14 రోజుల ముచ్చటే. కానీ దీనివల్ల ఇరాన్కు గోల్డెన్ ఛాన్స్ దొరికిందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ 14 రోజుల్లో ఇరాన్ తన యురేనియం నిల్వలను తరలించడమే కాదు, కీలక ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ సీజ్ ఫైర్ అనేది బయట ప్రపంచానికి చిన్న బ్రేక్లా కనిపిస్తున్నా ఇరాన్కు మాత్రం తన అన్ని వ్యూహాలకు పదును పెట్టుకోవటానికి దొరికిన రీసెట్ బటన్గా కనిపిస్తుంది. ఈ విషయం ఇప్పుడు ఇజ్రాయెల్ను నిద్రపోనివ్వటం లేదు. మరోవైపు ఈ సీజ్ ఫైర్ ఇజ్రాయెల్లో పొలిటికల్ క్రైసిస్ను క్రియేట్ చేస్తుంది. బెన్ గ్విర్, స్మోట్రిచ్ లాంటి కీలక నేతలు నెతన్యాహుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సీజ్ ఫైర్ పూర్తి స్థాయి డీల్గా మారిందంటే నెతన్యాహు గవర్నమెంట్ను కూల్చేస్తామంటున్నారు. వాషింగ్టన్లో తీసుకున్న సీజ్ ఫైర్ డెసిషన్ ఇజ్రాయెల్లో గవర్నమెంట్ను కూల్చే స్థాయికి వెళ్ళిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు.